హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మన ఛానల్ నుంచి కొబ్బరి రైసు చికెన్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనం మెనీ టైమ్స్ ఎన్నోసార్లు మనం కొబ్బరి రైస్ చేసుకున్నామండి. ఇది మాత్రం స్పెషల్. ఎంత బాగుంటుంది అంటే నేను చెప్పినా కూడా మీరు వినరు, కానీ ఈ విధంగా మీరు చేసుకొని చూడండి ఒకసారి. తప్పకుండా వీడియోనైతే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాగే చేసుకున్నానంటే మాత్రం మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. మనం మార్కెట్ నుంచి చికెన్ తీసుకురాగానే దాన్ని శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కొని ఆ తర్వాత ఒక పావు గంట పాటు సాల్ట్ నీళ్ళలో మనం నానబెట్టినట్లయితే చికెన్ని మంచి జ్యూసీగా టేస్టీగా అయితే ఉంటుందండి. అది వెరైటీగా మీకు కర్రీ తిన్నప్పుడు మాత్రం చాలా ముక్క బాగుంటుందండి. ఆ విధంగా చేయండి. పావు గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు తెచ్చుకున్నా సరే, ఏం చేసుకున్నా సరే, చికెన్ని మీరు పలావ్ వండుకున్నా దేంట్లోనే సరే అప్పుడు అలా వేసుకోండి. ఇప్పుడైతే ఆ పాన్లో మనం ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బేలీవు, చెక్క, లవంగా, ఒక మరాఠీ మొగ్గ వేసుకుని అవి వేగిన తర్వాత 4 ఉల్లిపాయలను చాప్ చేసి వేసానండి. ఈ విధంగా ఈ 4 ఉల్లిపాయలను కూడా కలర్ చేంజ్ వరకు త్వరగా వేగాలి అంటే మనం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వేయించినట్లయితే మీకు ఈజీగా ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయి. ఇలా వేయించండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొబ్బరి అన్నంలోకి మీరు చికెన్ ఎలా చేయాలి, అసలు కొబ్బరి అన్నం ఎలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనేది మీకు నేను చేసి చూపిస్తాను. మీరు ఎన్నో వీడియోలు చూడొచ్చు, కానీ ఈ వీడియో చూసి ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీరు ఎవరైనా గెస్ట్లకు పెట్టారంటే శబాష్ అంటాను మాత్రం ఖాయమండి. ఒకసారి ఈ విధంగా చేసుకోండి. మీరు ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఏమి వేయకుండా, మసాలాలు ఏమి వేయకూడదు. నేను చెప్పి చిన్న టిప్స్ అయితే మీరు కంపల్సరీ టైం పట్టినా కూడా మీరు అలా చేసుకున్నారంటే, ఒకేషనల్గా కానీ ఎప్పుడైనా సరే ఇలా చేసుకున్నారంటే అంత బాగుంటుందండి. మర్చిపోలేని రెసిపీ తయారు చేసుకుని తిన్నట్లుగా ఉంటుంది. మీరు హోటల్లో కూడా ఈ టేస్ట్ అయితే మీకు దొరకదండి. ఇప్పుడు మీకు 10 నిమిషాలు అర్థమైంది కదా. 10 నిమిషాలు మీరు ఈ విధంగా అయితే వాటర్ ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి మసాలాలు వేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఒక స్పూన్ వరకు, ఫుల్ స్పూన్ వేసేసేయండి. టేబుల్ స్పూన్ కదండి, స్పూన్ వరకు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముక్కలకి మీకు మసాలాలన్నీ పట్టాలి, సాల్ట్ మసాలాలు అన్నీ బాగా పట్టాలండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసాను, ఇంకొంచెం వేస్తానండి. ఇలా కలపాలండి. ఇలా కలిపితే మాత్రం మీకు చక్కగా ముక్కలకి వెళ్ళి పట్టుకుంటుంది. అనుకోండి టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసింది మనం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 2 వేసుకున్నామండి. పచ్చిమిరకాయలు వేసుకోండి. ఒక 4 పచ్చిమిరకాయలు చాప్ చేసుకొని, కరివేపాకు కూడా ఈ సమయంలో వేసేసేయండి. మనం తాలింపులో అయితే వేయలేదు ఇవి. నేను ఎలా చేస్తాను మీరు అలాగే చేయండి. ఇది కాశ్మీరీ మిర్చి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. టూ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ మిర్చి యాడ్ చేశాను. 1 స్పూను మామూలు ఇంట్లో మనం ఆడుకుంటాం కదండి మసాలా కారం, అది వేసుకోండి, సరిపోతుంది. ఇంకా అంతేనండి. కారము అసలు మనం ముందు వేసిన ఉప్పే సరిపోతుంది యాక్చువల్గా, ఎందుకంటే మనకి కొబ్బరి అన్నంలో సాల్ట్ ఉంటుంది. మీకు యాక్చువల్గా కొబ్బరిలో సాల్ట్ ఉంటుందండి. మనం దాంట్లో కొబ్బరి అన్నంలో సాల్ట్ కూడా వేస్తాము. అలాంటప్పుడు మీకు ఎక్కువైపోతుందండి, మీకు టేస్ట్ అనేది తెలియదు. కాబట్టి నేను ఏ విధంగా వేసానో అట్లాగే వేసుకోండి అంతే. మీరు ముందు వేసిన సాల్ట్ తప్పించి ఇంక మీరు సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇప్పుడు లిక్లో వచ్చేసి మసాలాలు అన్నీ, కారము అన్నీ మనకు ముక్కలకు పట్టుకునేలాగా
గరం మసాలా కూడా ఈ సమయంలో 1 స్పూన్ వరకు వేసేసేయండి. ఇప్పుడు కొంచెం సేపు అలాగా ఉంచిన తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసెస్ వాటర్ వరకు వేసేసేయండి. ఎందుకంటే మనకు మొక్క ఉడకాలి కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసేసేయండి. వేసేసి కొత్తిమీరతో అయితే కర్రీని ఉడకనిచ్చినట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి అన్నానికి ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా ఒక బౌల్ తీసుకోండి. మనం చూపించిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ విధంగా మనం వడకొట్టుకుందామండి. ఇలా క్లాత్తో అయితే మీరు కొబ్బరి పాలు తీసుకోండి. ఇలా క్లాత్తో మీరు కొబ్బరి పాలు తీసుకుంటేనే మీకు బాగుంటుందండి. లేకపోతే ఫిల్టర్స్ ఉంటాయి కదా, చాలామంది ఫిల్టర్స్తో మనం చేసుకుంటూ ఉంటాం. ఫిల్టర్తో చేసినప్పుడు మనకి బయటికి కొంచెం కొబ్బరి వచ్చేస్తూ ఉంటుంది. కొబ్బరి ఏమాత్రం మీకు కొబ్బరి అన్నంలో తగిలినా కూడా టేస్ట్ అయితే ఉండదండి. కాబట్టి ఈ విధంగా రైట్ వే ఇదేనండి. ఇలాగే వడగొట్టుకోండి. క్లాత్ పెట్టి, పల్సటి క్లాత్లు ఉంటాయి కదండి, వాటిని పెట్టి మీరు వడగొట్టుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి పాలని తీసుకోండి. కొబ్బరి రైస్కి మనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు పక్క స్టవ్ మీద చికెన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ వేసేసామండి. చికెన్ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోతుంది. అది ఈ లోపల మనం కొబ్బరి అన్నంకి మనకు ఒక 20 మినిట్స్ వరకు కూడా కొబ్బరి అన్నం పడుతుందండి. ఇలా మిల్క్ తీసేయండి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లో రైస్, ఈ బౌల్తో ఒక బౌల్ రైస్ అయితే నేను తీసుకున్నాను. మామూలు రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే కాదు, మామూలు రైస్ తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసుకున్నాను. ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం వంచేసుకున్నానండి. ఒక మూత పెట్టి వంచుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాలు 2.5 వరకు వేసేస్తానండి. ఈ మెజర్మెంట్తో 2.5 వరకు వేస్తాను నేను. ఎందుకు అంత కొంచెం ఎక్కువ వేస్తున్నారు అంటే కొబ్బరి అన్నం మీకు పీల్ చేసుకుంటుంది, ఎక్కువ త్వరగా డ్రై అయిపోతుందండి ఆరినప్పుడు రైస్. కాబట్టి మన వాటర్ ఎక్కువ పోస్తేనే మంచిది. కాబట్టి నేను 2.5 వరకు మిల్క్ అయితే పోసేసాను. మీరు కూడా ఆ విధంగా పోసుకోండి. ఇప్పుడైతే దాంట్లోకి ఒక చిన్న ఇదిగోండి మసాలా వేద్దాం. చాలా చిన్నది టేస్ట్ కోసం చూడండి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకోండి. దాంట్లో 1/2 స్పూను నెయ్యి వేసుకోండి. ఒక 1/2 స్పూను మామూలు ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒక బేలీ వేసుకోండి. లవంగాలు ఒక 5-6 వరకు తీసుకోండి. దాన్ని కూడా వేయించుకోవాలండి లైట్గా. చెక్క ఒక 4-5 చెక్కలు తీసుకోండి. మనం రైస్లో ఏటాక ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేయించండి. ఇలా వేయించి కనుక మీరు అన్నంలో కలిపినట్లయితే అద్భుతమైన టేస్ట్ అయితే మీరు చూస్తారండి. ట్రస్ట్ మీ అండి. ఈ విధంగానే మీరు అటాచ్ చేసుకోండి. ఇటువంటి కొబ్బరి అన్నం మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు దొరకదు. హోటల్లో కూడా మీరు తినలేరు ఈ అన్నాన్ని. జీడిపప్పులు ఈ విధంగా మీకు ఎన్ని కావాలో ఒక 2-3 గుప్పులు తీసుకోండి, వేసేసేయండి. పిల్లలు ఎక్కువ ఉంటే జీడిపప్పులు బాగా ఎక్కువ తింటూ ఉంటారు, వేసేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకొని ఇలా ఈ విధంగా వేయించుకొని, ఇలాచీలు ఒక 3 కానీ 4 కానీ తీసుకొని కొంచెం ఇలా దాన్ని పగలగొట్టి వేయండి. కాయలుగా కాకుండా కొంచెం పగలగొట్టి వేసి దాన్ని వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్లో మిల్క్ పోసుకున్నాం కదండి, పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. వేసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా శుభ్రంగా మసాలా కలిసి ఇలా స్టవ్ మీద పెట్టుకుంటే, ఇప్పుడు చిన్న ఇదిగోండి, ఇది ఏంటంటే అంటే షాజీరా అయితే 1 స్పూన్ వరకు వేసేసేయండి. కొబ్బరి అన్నం తిన్నారా లేదా అని మీకే అనుమానం వస్తుందండి. అలా ఉంటుంది ఈ కొబ్బరి అన్నం తింటే. మీరు అసలు గొంతులో ఉండటం కానీ తేపులు రావటం కానీ ఏమి ఉండదండి. ఈ విధంగా తయారు చేసుకుంటే కొబ్బరి అన్నం పక్క స్టవ్ మీద రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం చికెన్ని చూసుకుందామండి. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఈ విధంగా కొబ్బరి అన్నంలోకి చికెన్ మనం రెడీ చేసేసుకున్నామండి. అయిపోయిందండి కొబ్బరి అన్నం.
చికెన్ రెడీ. పక్కతో మీకు కొబ్బరి అన్నం కూడా అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ. మనం ఎన్ని విజిల్స్ వేయించాము అంటే లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వరకు కూడా వేయించామండి, అంతే.